సంవత్సరం 1793. దేశం అపరిచితమైన ఆచారాలకు నిలయమైన భారతదేశం. చరిత్రను చదివేవారు కొందరైతే చరిత్రను సృష్టించేవారు మరికొందరు. ఆయనే విలియం క్యారీ లోకం నీ వల్ల కాదు అని హేళన చేసినప్పుడు ఆయన గర్జించాడు. విలియం, ఈ లోకం చీకటితో నిండి ఉండవచ్చు నాన్న, కాని దేవుడు నిన్ను ఆ చీకటిని చీల్చే వెలుగులా అభిషేకించి పంపాడు. 100 ఏళ్ల నమ్మకం, 1000 మంది అమాయకుల బలి. ఆ మంటల మధ్య నుండి ఒక ఆర్తనాదం వినిపించింది. ఒక నమ్మకం యుద్ధానికి సిద్ధమైంది. వద్దు, ఇది దారుణం, పాపం. అయ్యో, ఒక నిరపరాధిని మంటల్లోకి తోసేశారు. నేను ఏమీ చేయలేకపోయాను. నాకు శక్తి లేదు. విలియం, లెమ్, భయపడకు. ఈ అగ్నిని ఆర్పే శక్తిని నేను నీకు ఇస్తున్నాను. నేను నీకు తోడుగా ఉంటాను. వెళ్ళు. ఆచారం పేరిట ప్రాణాలను బలివ్వడం ధర్మం కాదు. ఇది ఒక సామాజిక కుట్ర. దీనిని నా ప్రాణం ఉన్నంత వరకు ఎదిరిస్తాను.